హైదరాబాద్ లో స్వచ్ఛత పారిశుధ్య కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని జీహెచ్ఎంసీ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే సిటిజన్స్ కు అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించనుంది. స్వచ్ఛ కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రతి వార్డుకు స్వచ్ఛ ఆఫీసర్లు నియమించింది బల్దియా. కార్పొరేట్ వార్డు పరిధిలో స్వచ్ఛతా కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు అధికారులు. సిటీలో శానిటేషన్ పై ఫోకస్ చేస్తోంది జీహెచ్ఎంసీ. పారిశుద్ధ్యంపై మరింత దృష్టి పెట్టేందుకు ప్రత్యేకంగా స్వచ్ఛ ఆఫీసర్లను నియమించింది. శానిటేషన్ అధికారులు, సిబ్బంది, ప్రజలకు మధ్య అనుసంధానంగా స్వచ్ఛ అధికారులు పనిచేయనున్నారు. ఓపెన్ గార్బేజ్ పాయింట్లలో చెత్త వేసే సమయం గుర్తించడం, టాయిలెట్ల క్లీనింగ్, స్వీపింగ్ నిర్వహించే సమయం తదితర వివరాలను స్వచ్ఛ అధికారులు సేకరించి కంట్రోల్ రూమ్ కు పంపనున్నారు. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా ట్యాబ్లను అందించారు. ఈ అంశాల మానిటరింగ్ కోసం డైలీ మానిటరింగ్ టూల్ అనే యాప్ను రూపొందించింది జీహెచ్ఎంసీ. నగరంలో స్వచ్ఛ కార్యక్రమాల కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం నానో కార్లకు కెమెరాలను పెట్టి వీధుల్లో తిప్పనున్నారు. సిటీలో ఎక్కడ చెత్త ఉంది, ఎక్కడ శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారు, ఎక్కడ పనిచేయడం లేదనే అంశాలను టైం టు టైం పరిశీలించి ఫీల్డ్లో ఉన్న అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తారు. ప్రతి సర్కిల్ కు ఒక స్వచ్ఛంద సంస్థను సెలెక్ట్ చేసి 6 నెలల పాటు స్వచ్ఛ కార్యక్రమాలపై జనానికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక నిబంధనలను అతిక్రమించి స్వచ్ఛ కార్యక్రమాలకు ఆటంకం కలిగించే వారికి జరిమానాలు విధించాలని బల్దియా డిసైడ్ అయింది. ముంబై, ఇండోర్ నగరాల్లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ పై స్థానిక నగరవాసుల్లో ప్రత్యేక భయం ఉంటుందని, హైదరాబాద్ లోనూ స్వచ్ఛతకు భంగం కలిగించే వారి పట్ల జీహెచ్ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరించేలా చూడాలని భావిస్తోంది.